ఎప్పుడైనా మనం ఫాస్ట్‌గా ఒక స్వీట్ చేసుకోవాలనుకుంటే, చాలా తొందరగా అయిపోయే ఒక స్వీట్ ఏదన్నా ఉంది అంటే అది గులాబ్ జామున్ అండి. ఎందుకంటే ఇన్‌స్టంట్ మిక్స్ మనకి గులాబ్ జామున్ పౌడర్ దొరుకుతుంది కదా! నేనైతే ఎంటీఆర్ ప్యాకెట్ తీసుకున్నానండి, పెద్ద ప్యాకెట్. అయితే ఇందులో మనం కొన్ని యూజ్‌ఫుల్ టిప్స్ కనుక ఫాలో అవుతే గులాబ్ జామున్ అనేది చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ టిప్ ఏంటంటే అండి, పెద్ద ప్యాకెట్ ఇన్‌స్టంట్ పౌడర్ మనం తీసుకున్నాం కదా! అయితే 2½ కప్స్ నాకు మిల్క్ పట్టిందండి. పాలు పట్టాయి. పాలతో కనుక మనం గులాబ్ జామున్ పౌడర్ తడిపితే సాఫ్ట్‌గా వస్తుంది గులాబ్ జామున్. అయితే పాలు చక్కగా స్ప్రింకిల్ చేసుకుంటూ, జల్లుకుంటూ కొద్ది కొద్దిగా పిండి కలుపుకోవాలి తప్ప, ఒక్కసారి మనం పాలు కనుక ఆ గులాబ్ జామున్ మిక్స్‌లో వేసేస్తే అది జిగట జిగటగా జారుగా మారిపోతుందండి. సో, ఆ కలిపే విధానం బట్టే జామున్స్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత నెంబర్ 2 ఏంటంటే యూజ్‌ఫుల్ టిప్‌లో ఈ బేకింగ్ సోడా అంటాం కదా! ఇడ్లీ సోడా అండి. బేకింగ్ పౌడర్ కాదు. బేకింగ్ సోడా అంటే ఇడ్లీలో వేసుకునే సోడా, ఉడకడానికి వేస్తాం కదా! అది పావు చెంచాలో సగం అండి. అంటే చిన్న చెంచాలో పావు చెంచా తీసుకొని అందులో సగం మాత్రమే బేకింగ్ సోడా అండి, సారీ. ఇడ్లీ సోడా వేసుకొని దాన్ని కొంచెం వాటర్‌లో కలుపుకొని ఇలా జల్లుతూ మనం కలుపుకోవాలి. పొడైతే ఒక చోటే పడిపోతుంది. అదే మనం నీళ్ళలో కలిపి స్ప్రింకిల్ చేస్తే కనుక అన్ని జామున్స్‌కి ఆ సోడా అనేది వెళ్ళి లోపల పచ్చిగా లేకుండా ఉడుకుతుంది. మూడోది ఏంటి అంటే, ఒక కప్పు కుకింగ్ ఆయిల్‌కి ఒక కప్పు నేను ఆవు నెయ్యి తీసుకున్నానండి. ఆ 2 రేషియోలో తీసుకున్నాను. అయితే మూడోది, మనం టెంపరేచర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. టెంపరేచర్ వచ్చి హై టెంపరేచర్‌లో పొరపాటున పెట్టామంటే అది ఫస్ట్ మనం తొందరగా రెసిపీ అవ్వాలనుకుంటే ముందు వేడి చేసినా మళ్ళీ మీడియం టెంపరేచర్‌లోనే పెట్టుకోవాలి. లో టెంపరేచర్ అయితే అది నూనె బాగా గుంజేస్తుంది. ఆ ఘీని బాగా గుంజేస్తుంది. తర్వాత మీడియం టెంపరేచర్ అయితే కంఫర్టబుల్. హై టెంపరేచర్ అయితే పైన మాడిపోయి లోపల ఉడకదు. అదే మీడియం టెంపరేచర్ అనుకోండి, గులాబ్ జామున్ చక్కగా లోపలంతా కూడా సాఫ్ట్‌గా ఉడుకుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తున్నా లేదా కొంచెం డార్క్ కలర్ అయినా బాగుంటుంది, కాలా జామున్ లాగా. అయితే మూడోది ముఖ్యమైన విషయం ఏంటి, ఫోర్త్ టిప్ ఏంటంటే షుగర్ సిరప్ అండి. షుగర్ సిరప్ ఏంటి అంటే 2 కప్స్ ఆఫ్ షుగర్‌కి 1½ కప్ వాటర్ యాడ్ చేశానండి. తీగ పాకం అనుకోండి, గట్టిగా అయిపోతుంది. గులాబ్ జామున్స్ చల్లబడిన తర్వాత ఆ షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్స్ మీద మొత్తం కూడా గట్టిగా రాయిలాగా హార్డ్‌గా అవుతుంది. తినడానికి సాఫ్ట్‌గా ఉండదు. సో, ఇక్కడ పాకందే టేస్ట్ ఎలివేషన్ పాకం బట్టి ఉంటుంది. అయితే ఫిఫ్త్ యూజ్‌ఫుల్ టిప్ ఏంటి అంటే, ఈ షుగర్ పాకం అనేది వేడిగా ఉన్నప్పుడు మనం వేడివేడిగా జామున్స్ చేసుకొని వెంటనే వేయటం వల్ల పాకంలో మొత్తం మునిగిపోవడం వల్ల సాఫ్ట్‌గా అది మంచిగా నానిపోయినట్టుగా ఉంటుంది. ఒక మెథడ్ అండి. కాలా జామున్ లాగా మనకి ఇది డ్రైగా ఇలా రావాలి అనుకుంటే మాత్రం షుగర్ సిరప్‌ని కొద్దిగా చిక్కపరుచుకొని, అంటే ఇప్పుడు 2 కప్పుల షుగర్‌కి 1½ కప్పు నీళ్ళు బదులు 1 కప్పు వేసుకొని బాగా గట్టిగా కాకుండా, బాగా పలచగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో షుగర్ పాకం ఉంటే హాఫ్ ద బౌల్ వేసుకొని మొత్తం అన్నీ కూడా మునిగిపోకుండా కొద్దిగా పాకంలోనే ఈ ఈ గులాబ్ జామున్స్ కనుక మనం వేసుకోగలిగితే ఆ బౌల్‌ని పైకి కిందకి, అంటే జస్ట్ ఆ పాకం పైకి కిందకి పడుతూ ఉండాలి. పూర్తిగా మునిగిపోతే నానిపోతాయండి. హాఫ్ వరకు బౌల్‌లో వేసుకొని జామున్స్‌ని పైకి కిందకి గనుక మనం జాగ్రత్తగా అనగలిగితే ఈ వేడి వేడి గులాబ్ జామున్స్, చల్లటి సిరప్ అండి. సిరప్ చల్లబడింది ఈ స్టెప్‌లో. ఆ చల్లటి సిరప్‌లో ఉన్న వేడిగా ఉన్న గులాబ్ జామున్ ఆ సిరప్ అంతా గుంజేసుకొని చక్కగా ఇట్లా కాలా జామున్ లాగా వస్తుంది. అంటే ఆ షుగర్ పాకం బట్టే ఇక్కడ 3 మెథడ్స్ చెప్పానండి. వేడి వేడి పాకము, వేడి గులాబ్ జామున్ ఒక మెథడ్. చల్లటి షుగర్ పాకము, వేడి గులాబ్ జామున్ ఒక మెథడ్. చిక్కగా ఉన్న పాకము, మీడియం కన్సిస్టెన్సీలో ఉన్న పాకము. జాగ్రత్తగా గమనించుకొని చేసుకోండి మీకు ఏ మెథడ్ కావాలో. అయితే నేనైతే చల్లటి షుగర్ పాకంలో, మీడియం కన్సిస్టెన్సీలో ఉన్న పాకంలో వేడివేడిగా ఉన్న గులాబ్ జామున్స్ వేశానండి. నాకు కాలా జామున్ లాగా కావాలి. జామున్స్ పూర్తిగా కూడా మునగకుండా ఉంటే ఆ బౌల్‌ని అటు ఇటు తిప్పడం వల్ల వట్టి పాకం అన్నిటికీ కూడా చక్కగా పట్టేసింది. అయితే వీటిని నేను ఎయిర్ టైట్ కంటైనర్‌లో కనుక మనం పెట్టుకుంటే చక్కగా ఒక 5, 6 డేస్ ఫ్రిడ్జ్‌లో ఫ్రెష్‌గా ఉంటాయండి. బౌల్‌లో వేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో శుభ్రంగా కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే, ఫంగల్ కనెక్షన్ లేకుండా క్లీన్‌గా ఉన్న స్పూన్ కనుక మనం పెట్టుకొని తీసుకుంటే ఒక్కొక్క జామున్ని జాగ్రత్తగా వాటర్ కూడా ఎళ్ళకుండా ఫ్రిడ్జ్‌లో సేమ్ టేస్ట్‌తో
చక్కగా 5 డేస్ ఉంటే 7 డేస్ కూడా ఉంటాయి, కానీ ఐ డోంట్ ప్రిఫర్ అండి. 5 డేస్ వరకు ఓకే. అలా నేను ఒకటి చెప్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కటి కూడా యూస్ఫుల్ టిప్స్ ఉపయోగిస్తూనే చేస్తే జామున్స్ చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తొందరగా ఉడికిపోతాయి. అయితే ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్ అనేది చక్కగా మనం ఎక్కడైనా కూర్చొని ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ప్రశాంతంగా చేసుకోవచ్చండి. కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ, కుకింగ్ మెథడ్స్ తెలియని వాళ్ళకి గాని ఎవరికైనా కూడా ఇది కంఫర్టబుల్ అండి. ఆ ఆయిల్ అంతా సడెన్‌గా మీద పడిపోకుండా, లేకపోతే వండేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది, కంగారు లేకుండా ఎక్కడైనా కూర్చొని హాయిగా ఒక ఏసీ కానీ, ఏ గాలి వెలుతురున్న చోట ప్రశాంతంగా కింద కూర్చొని ఓపికగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అనుకోండి, 1, 2 జామున్స్ ఏదో కొన్ని చేస్తే సరిపోవు కదా! ఎక్కువ అందరూ ఉంటారు కాబట్టి కూర్చొని చేసుకోవడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకటి. తర్వాత ఇండక్షన్ మించి ఆయిల్ ఒలిగిపోకుండా ఉంటుంది. అందుకే ఎప్పుడు ప్రతిసారి మెన్షన్ చేస్తున్నానండి. మూకుడులో కొంచెం ఆయిల్ ఉంటే కనుక, ఒకవేళ అది పొరపాటున రేర్‌గా జరుగుతుంది. చాలా రేర్‌గా జరుగుతుంది. క్యాజువాలిటీలో నేను డాక్టర్ కదండీ! చాలా కేసెస్ వింటాను. బాధ అనిపిస్తుంది. ఎవరు కూడా కావాలని మీద వేసుకోరు. అది పొరపాటు వల్లే జరుగుతుంది. అందుకని మూకుడు మన దగ్గర ఉన్నప్పుడు ఒక పట్కారు కానీ, ఒక బట్ట కానీ ఎప్పుడూ పక్కనే పెట్టుకోవాలండి. ఆయిల్ వంట చేసేటప్పుడు ఒక మూత కూడా దగ్గర పెట్టుకోవాలి. పొరపాటున గులాబ్ జామున్ వేసిన తర్వాత టప్‌మని విచ్చుకొనో పేలితే రేర్‌గా జరుగుతుంది. చాలా రేర్‌గా. అది మన మొహం మీద పడకుండా ఒక మూత అడ్డం పెట్టుకొని చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ఒక బర్నల్ అనేది ఎప్పుడూ కిచెన్‌లో ఉంచుకోవాలండి. పొరపాటున కొంచెం ఆయిల్ పడినా అది ఇక్కడ బ్లిస్టర్ రాకుండా, పొంగటం రాకుండా ఎప్పుడూ బర్నల్ అనేది మనకు సేఫ్టీ మెజర్‌గా పక్కన ఉంచుకోవాలి. సిమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో వండుకోవడానికి ట్రై చేయాలి. చూడండి, ఇట్లా మూకుడులో మనం కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల, కుకింగ్ ఆయిల్ గీ కలిపి వేశాను కదా! అది కొద్దిగా వేసుకోవడం వల్ల మనకి ఇబ్బంది కూడా అనిపించదు. పొరపాటున అది బై మిస్టేక్ ఎప్పుడైనా ఒలిగిపోయినా కూడా మన మీద పడే అవకాశం ఉండదు. అదే పై వరకు మూకుడు మనం వేసామనుకోండి ఆయిలు, మనకెప్పుడు సేఫ్‌గా అనిపించదు అనుభవం లేని వాళ్ళకి. అయితే ఇంకొకటి మెయిన్ ఏంటి నేను గమనించింది, ఇండక్షన్ స్టవ్‌లో చాలా తొందరగా, చాలా ఫాస్ట్‌గా ఈ అప్పడాలు కానీ, బోండాలు కానీ, నేను చేసే మురుకులు కానీ సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్ నా మోటో కాబట్టి ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. తెలిసిన వాళ్ళు తప్పకుండా ఇగ్నోర్ చేసేయండి ఈ టిప్స్‌ని. అయితే ఎంత ఫాస్ట్‌గా కుకింగ్ అవుతుందంటే, పిండి కలపడం నుంచి ఇదంతా కలిపి నాకెంత హార్డ్‌లీ ఒక 8, 10 మినిట్స్ లోపల అయిపోయిందండి. సిరప్ కనుక ఫస్టే పెట్టేసుకుంటే, పిండి కలపడం ఒక 2 మినిట్స్ తీసుకుంటే, మనం వేపుకోవడం ఒక 3, 4 మినిట్స్‌లో అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.